నమస్కారం. హెల్ప్ ఫర్ ద విఐ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మా లక్ష్యం దృష్టిలోపం ఉన్నవారికి టెక్నాలజీని సులభంగా నేర్పించడమే. అరే వాహ్ ప్రేమ్ గారు, ఈ ఛానల్లో ఏమేమి నేర్పిస్తారు? కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమవుతుందా? అవును, ముఖ్యంగా స్క్రీన్ రీడర్ వాడే వాళ్లకు ఖచ్చితంగా టాక్ బ్యాక్, ఎన్విడిఏ, జాజ్, విండోస్ నారేటర్, ఆండ్రాయిడ్, కంప్యూటర్ యాక్సెసిబిలిటీ, అలాగే ఎన్నో ఉపయోగకరమైన టెక్నాలజీ టిప్స్ ను పూర్తిగా తెలుగులో సులభంగా వివరిస్తాం. అయితే ఇది విద్యార్థులు, ఉద్యోగులు, అలాగే దృష్టిలోపం ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడే ఛానల్ అన్నమాట. అందరూ ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్స్లో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ ఫర్ ద విజయ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రేమ్ కుమార్. ఈరోజు మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఆ వీడియో ఏంటంటారా? ఆ వీడియో ఏంటంటే మన ల్యాప్టాప్ని కానీ పీసీని కానీ మనం వాయిస్తోని యాక్సెస్ చేయొచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. మన ఆండ్రాయిడ్ మొబైల్ని కానీ ఐఓఎస్ని కానీ మనం వాయిస్తోని ఎలాగైతే యాక్సెస్ చేస్తామో అదేవిధంగా మన ల్యాప్టాప్ని కానీ పీసీని కానీ మనం వాయిస్తోని యాక్సెస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మన ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ అని చెప్పి మనం ఓపెన్ వాట్సాప్, ఓపెన్ క్యాలెండర్, సెట్ అలారం, కాల్ గూగుల్ కాల్ టు సో అండ్ సో పర్సన్ అని ఎలాగైతే మనం వాయిస్తోని యాక్సెస్ చేస్తామో అదేవిధంగా మన ల్యాప్టాప్ని కానీ పీసీని కానీ మనం వాయిస్తోని యాక్సెస్ చేయొచ్చు. అది ఎలాగో తెలుసుకునే కన్నా ముందు మీరు కనుక మన హెల్ప్ ఫర్ ద విఐ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీ సలహాలు, సూచనలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. దానికోసం మనం ఒక కమాండ్ అనేది అప్లై చేయాలి. ఆ కమాండ్ ఏంటో నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఓకే, నేను కమాండ్ ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను కమాండ్ అప్లై చేస్తున్నాను. ఓకే, కమాండ్ అనేది అప్లై చేశాను. పెయిన్ అని చెప్పింది. ఓకే, ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. ట్యాబ్ వాయిస్ యాక్సెస్ గ్రూపింగ్ మైక్రోఫోన్ స్లీప్ బటన్ అని చెప్పింది. ఓకే, ఇక్కడ మైక్రోఫోన్ అనేది మనకు స్లీప్ లో ఉంది. మైక్రోఫోన్ స్లీప్ అంటే మనకు మైక్రోఫోన్ అనేది ఇన్యాక్టివ్ లో ఉంది. ఓకే, ఇక్కడ మనం స్పేస్ బార్ ప్రెస్ చేసి మైక్రోఫోన్ ని యాక్టివ్ లోకి తెచ్చి మనం ఏది ఓపెన్ చేయమన్నా ఓపెన్ చేస్తుంది, క్లోజ్ చేయమన్నా క్లోజ్ చేస్తుంది. మనం ఏ యాక్షన్ చేయమన్నా మనకు యాక్షన్ అనేది మన కంప్యూటర్ అనేది మన వాయిస్ తోని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను ఫోకస్ చెక్ చేస్తున్నాను. నేను సెట్ ట్యాబ్ మైక్రోఫోన్ స్లీప్ బటన్ అని చెప్పింది కదా, ఇక్కడ స్పేస్ బార్ తోని మైక్రోఫోన్ అనేది యాక్టివ్ చేస్తాను. స్పేస్ మైక్రోఫోన్ యాక్టివ్. మైక్రోఫోన్ యాక్టివ్ అని చెప్పింది కదా, ఇప్పుడు చూద్దాం. ఓపెన్ వర్డ్ document 2 word document print layout page 1 section 1 blank. Hi, hello, namaste. Hi, hello, namaste. Welcome to Help for the VI. Welcome to Help for the VI YouTube channel. Go to desktop. Show desktop list. Recycle bin 11 of 14. Open Microsoft Store. Open Microsoft Store window. Open PowerPoint. Open PowerPoint. Opening PowerPoint. Presentation 1 PowerPoint. Waiting for PowerPoint. Presentation 2 point. Slide 1 slide 2. Open Excel. Opened Excel. Book 1 Excel sheet 1 table A1. Go to desktop. Showing desktop list. Recycle bin 11 of 14. Open Notepad. Open Notepad. Untitled, unmodified. Tab selected 1 of 1. Go to desktop. Desktop list. Recycle bin 11 of 14. ఓకే, ఇప్పుడు నేను కమాండ్ అప్లై చేసి మళ్ళీ ఈ కమాండ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మన వాయిస్ తోని మనం మన ల్యాప్టాప్ని కానీ పీసీని కానీ యాక్సెస్ చేయొచ్చు.
ఆ కమాండ్ ఏంటంటే మన సిస్టమ్ని కానీ పీసీని ల్యాప్టాప్ని కానీ పీసీని కానీ వాయిస్తోని యాక్సెస్ చేయాలంటే మనం కమాండ్ అప్లై చేసుకోవాలని చెప్పాం కదా. ఆ కమాండ్ ఏంటంటే కంట్రోల్ విండోస్ ఎస్. ఓకే, కంట్రోల్ విండోస్ ఎస్. కంట్రోల్ విండోస్ ఓల్ చేసి పట్టుకొని ఎస్ క్లిక్ చేస్తే మనకు కమాండ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం కనుక ఈ కమాండ్ అప్లై చేస్తే మనం కంట్రోల్ విండోస్ ఎస్ క్లిక్ చేయగానే ట్యాబ్ క్లిక్ చేస్తే కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ పైన ఎంటర్ ఇవ్వండి. కంటిన్యూ పైన ఎంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకు మైక్రోఫోన్ పర్మిషన్స్ అనే అలో అడుగుతుంది. మనం మైక్రోఫోన్ పర్మిషన్స్ అని అలో ఇచ్చేయండి. అలో ఇచ్చిన తర్వాత మళ్ళీ కంట్రోల్ విండోస్ ఎస్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మనం కంప్యూటర్ని కానీ ల్యాప్టాప్ని కానీ వాయిస్తోని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ స్టాప్ చేయడం ఎలా అంటారా? స్టాప్ చేయడానికి కూడా కంట్రోల్ విండోస్ ఎస్. స్టాప్ చేయడానికి యాక్టివ్ చేయడానికి ఒకటే కమాండ్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.